నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మనకి నచ్చినట్టు ఉండాలి, కానీ మనకు నచ్చేది మన పక్క వాళ్ళు నొచ్చుకునేలా ఉండకూడదు. అర్థం కాలేదు జే. ప్రతి మనిషికి కల్చర్, క్యారెక్టర్, హ్యాబిట్స్ అన్ని ఒకటి ఉంటాయి. అది ఆ మనిషి నుంచి ఫ్యామిలీకి, ఫ్యామిలీ నుంచి సొసైటీకి ఉంటాయి. ఆ మనిషితో ఆ ఫ్యామిలీ, ఆ సొసైటీలో మనము ఉండాలంటే వాటిని మనం అర్థం చేసుకోవాలి. అవి అర్థం కావాలంటే కలిసి జర్నీ చేయాలి. ఈ ఇంటికి నువ్వు అందుకే వచ్చావు. ఇక్కడ వాతావరణాన్ని, మనుషుల్ని, పద్ధతులను అర్థం చేసుకోవడానికి వచ్చావు. సడన్గా ఏది అర్థం కాదు నిత్య. మనం రైట్, ఎదుటి వాళ్ళు రాంగ్ అనిపిస్తుంది. కానీ కాస్త ఓపిక్గా ఉండి నిదానంగా ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఇంతకీ వీడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? నాతో కూడా ఫస్ట్ నేనేంటో తెలియకుండా గొడవ పడ్డావు, రింగ్ విసిరేసి రిజెక్ట్ చేశావు. బట్ వన్ డే నాతో ట్రావెల్ చేశాక నేనేంటో అర్థం చేసుకున్నావు, నన్ను లైక్ చేశావు. అలాగే ఈ 5 రోజులు మా ఫ్యామిలీతో ట్రావెల్ చేయి. బామ్మ, డాడ్, పిన్ని, అత్తయ్య, మావయ్య, స్వప్నతో అందరితో కలిసి మాట్లాడు. డిస్కస్ చేయి, వాళ్ళని స్టడీ చేయి, వాళ్ళ కంపెనీని ఎంజాయ్ చేయి, వాళ్ళ ప్రెమిసెస్లో ఉండు, ఫీలింగ్స్ని షేర్ చేసుకో, పాజిటివ్గా ఉండు. 2 డేస్లో నీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ జే. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ నిత్య. ఇప్పటి వరకు నువ్వంటే నాకు ఇష్టం అనుకున్నాను. ఇప్పుడు నీకు నేనంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది జే. బిజినెస్ చేయడం ఒక్కటే నీకు తెలుసు అనుకున్నాను, కానీ రిలేషన్షిప్స్ని పెంచుకోవడం నీ బలమని ఇప్పుడే అర్థమవుతుంది. నువ్వు చెప్పినట్టే చేస్తాను జే. ఐమ్ నెవర్ గోనా మిస్ యూ. నువ్వు ఆగు ఋషి. ఏంటి? ఫోన్ చేసావా? టిఫిన్ చేశాను. సార్ అడిగింది టిఫిన్ చేసావా అని కాదు, ఫోన్ చేసావా అని. ఫోనా? ఫోన్ ఏంటి? మీ అక్కకి ఇక్కడ జరిగిందంత చెప్పావా లేదా? కొంపదీసి వీడు నేను అక్కకు ఫోన్ చేయడం చూసేశాడా ఏంటి? నేనెవరికి ఫోన్ చేయలేదు. అదేంటి? అందుకేగా మీ అక్క నిన్ను ఇక్కడ పంపించింది. అలా నీతో చెప్పిందా? చెప్పనవసరం లేదు, మా సార్ ఆవులించకుండానే పేగులు లెక్క పెడతారు. ఈ మాట అయితే అక్క నాకు చెప్పింది. ఈసారి మీ అక్క ఫోన్ చేసినప్పుడు చెప్పు, తన ప్లాన్ ఇక్కడ వర్కౌట్ అవుదని. నౌ యూ కెన్ గో. మేడంని భలే మోటివేట్ చేశారు సార్. ఇక మిగిలింది ఆ స్వరూప శ్రీనివాసే. యుద్ధం తను స్టార్ట్ చేసింది, ముగింపు నేనిస్తాను. జై ఇంట్లో వాళ్ళతో మాట్లాడమని చెప్పాడు. ముందు ఎవరి దగ్గర నుంచి మొదలు పెట్టాలి? ఎస్, ఇంటి పెద్దావిడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు నిత్య? పెద్దావిడితో మాట్లాడొస్తాను. ఏం మాట్లాడుతావు? ఏదో ఒకటి మాట్లాడితేనే కదా ఆవిడేంటో అర్థమయ్యేది. జై మాటలు వింటున్నావా నువ్వు? ఇక్కడికి వచ్చే ముందు మీ మమ్మీ ఏం చెప్పిందో మర్చిపోయావా?
అందరినీ అర్థం చేసుకుని రమ్మనే కదా చెప్పింది. ఆ అర్థం వేరు, జై చెప్పింది వేరు. మావయ్య ఎందుకు కన్ఫ్యూజ్ అవుతావు? మామ్ చెప్పింది జై చెప్పింది ఒకటే. అయ్యో నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదే. చిన్నప్పటి నుంచి నాతో కలిసి పెరిగిన నీకే నాకేం చెప్పాలో అర్థం కాకపోతే ఉన్న తక్కువ టైంలో వీళ్ళందరినీ నేను ఎలా అర్థం చేసుకోగలను? నా టైం వేస్ట్ చేయకుండా తప్పుకో. అయ్యో నిత్య, ఛ! హాయ్. నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? నీకెలా పిలవాలనిపిస్తే అలా పిలువమ్మా. నాట్ లైక్ దాట్. జై మిమ్మల్ని ఏదో పేరు పెట్టి పిలుస్తాడు కదా. వాట్స్ దాట్? జాజీ. జాజీ కదా? జాజి కాదమ్మా, జేజీ. జేజీ అంటే ఏంటి? జేజీ అంటే జై వాళ్ళ నాన్న ఉన్నారు కదా, నాన్న వాళ్ళ అమ్మకి అమ్మను నేను, జేజమ్మని. అందుకే జై నన్ను జేజీ అని పిలుస్తాడు. ఓ, ఫాదర్, మదర్ అండ్ మదర్, 3 జనరేషన్స్ కి గ్రాండ్ మదర్ అన్నమాట మీరు. అయితే నేను గ్రానీ అని పిలుస్తాను. చెప్పాను కదా, నీ ఇష్టం. థ్యాంక్ యూ గ్రానీ. ఏం చదువుతున్నారు? నావెలా? కాదమ్మా, భగవద్గీత. ఓ, డివోషనల్ నావెల్. నీకు భగవద్గీత గురించి తెలుసా? పేరు విన్నాను. లార్డ్ శ్రీకృష్ణ వార్లో అర్జున్కిచ్చిన స్పీచ్ కదా అది? అవునమ్మా, మనకెదురయ్యే ప్రతి సమస్యకు ఈ భగవద్గీత పరిష్కారం చెబుతుందమ్మా. చదువుతావా? మీ ఇంగ్లీష్లో ఉందా? సంస్కృతం. సాంస్క్రిట్. నో గ్రానీ, ఐ రియలీ కాంట్. యూ క్యారీ ఆన్. బాయ్. ఏ నిత్య నిత్య, ఓల్డ్ ఉమెన్ ఏమంది? భగవద్గీత చదువుతావా అంది. నువ్వేమన్నావు? మా మామయ్య అయితే బాగా చదువుతాడు అని చెప్పాను. దయచేసి నన్ను అలా బుక్ చేయకమ్మా, నేను ఏ బుక్ చదవలేను. హే అత్తయ్య. నిత్య, అరే అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య, మిమ్మల్ని అత్తయ్య. నన్ను నన్ను అత్తయ్య అని పిలుస్తున్నావమ్మా? అవునత్తయ్య. మరొక్కసారి పిలువమ్మా. అత్తయ్య. ఏంటివిడా ఓవర్ ఎగ్జైట్ అవుతుంది? ఇది ఇంకొకసారి పిలువమ్మా. మీకేమైనా చెవుడా, వినబడట్లేదా? కాదు బాబు, అత్తయ్య అన్న ఆ పిలుపు ఎన్నిసార్లైనా వినాలనుంది. ఏ ఆ పిలుపు ఎప్పుడు వినలేదా వదినా? ఎవరు పిలిచారు వదినా ఆ పిలుపు? మా స్వప్న పిలుస్తుందిగా. అది ఒక పిలుపేనా? ఏ నా కూతురు పిలుపుకి ఏం తక్కువైందని? ఒక్క నిమిషం. పిలువమ్మా. పిలవే. అత్తయ్య. నువ్వు పిలువమ్మా. అత్తయ్య. అబ్బబ్బబ్బబ్బబ్బా, విన్నావా? ఆ పిలుపుకి ఈ పిలుపుకి ఏమైనా సంబంధం ఉందా? ఎంత వేరియేషన్ ఉంది! ఈ పిలుపులో ఎంత ఆప్యాయత ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత ఫీల్ ఉంది. పిలుపులో కరువు పడ్డట్టు ఏంటి ఓవర్ యాక్షన్? అమృతం తాగినట్టు నిత్య పిలుస్తుంటే ఆరో తెచ్చుకున్న గొంతులా స్వప్న పిలుస్తోంది. నా గొంతే అంత. రిలాక్స్ స్వప్న. ఆంటీ, నాకు స్వప్న గురించి బాగా తెలుసు. షీ వాజ్ మై కో పార్టిసిపెంట్ ఇన్ మిస్ హైదరాబాద్ కాంపిటీషన్. అవును, అప్పుడు నీ చేతిలో ఓడిపోయింది కదా. మావయ్య, మీ గురించి చెప్పండి. వీళ్లకంటే ముందు ఒక ముఖ్యమైన మనిషి గురించి నీకు చెప్పాలమ్మా. ఎవరత్తయ్యా? బాబా రామా, పరిచయం చేస్తాను. రా రా రా. దండం పెట్టుకో. ఎవరు? మీ పెద్దత్తయ్యా. అదేనమ్మా, జై వాళ్ళమ్మ. ఓ, బ్యూటిఫుల్. చాలా అందంగా ఉన్నారు. అంతేకాదమ్మా,
తను ఎంతో మంచిది. అప్పుడప్పుడు నాకు ఈ ఇంటి పనుల్లో కూడా సాయం చేస్తూ ఉంటుంది. వాట్? తను చనిపోయింది కదా? అదే ఆవిడ గొప్పతనం. రెస్ట్ ఇన్ పీస్ లో ఉండి కూడా రెస్టే తీసుకోకుండా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అత్తయ్య, ఐ డోంట్ బిలీవ్ దిస్. ముందు నేను కూడా నమ్మలేదమ్మా. ఎప్పటి నుంచి ఎలా అనిపిస్తుంది? ఈ మధ్యే 2 రోజుల నుంచి. అంటే బిగినింగ్ స్టేజెస్. ఇప్పుడే చూపించుకుంటే మంచిదన్న ఉద్దేశం. మీరు చెప్పేదేంటో నాకేం అర్థం కావడం లేదు బాబు. ఓ, ఇది కూడా ఉందా? మావయ్య, మీరు చెప్పండి అత్తయ్య. మొదట్లో నాకు అర్థం కాలేదమ్మా. 1-2 పనులు చేసిన తర్వాత అప్పుడు తెలిసింది అక్కయ్య ఇదంతా చేస్తోందని. రేపు నీకు కూడా హెల్ప్ చేస్తుందిలే. ఎంతైనా మనం ముగ్గురం ఈ ఇంటి కోడళ్ళం కదా. ఏకా నిత్య, ఇంక వెళ్దామా? మావయ్య, కమ్ రండి అత్తయ్య. ఎక్కడికెళ్లారు? ఒక ఇంటి కోడళ్ళం. మాకు ఏవో పనులుంటాయిగా. అంటే మేము ఇంటి మనుషులం కాదా? ఆగాగు, ఒక్క నిమిషం ఆగు. ఇందాక ఇది అడుగుతాను కదమ్మా, ఇప్పుడు అడుగు. చెప్పండి ఆంటీ. ఏం చెప్పాలి? మీరు ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? సిన్స్ 20 years నుంచి అమ్మా. అదేంటి, మీరు మీ ఇంటికి వెళ్ళరా? మాకు వేరే ఇల్లు లేదు. ఎందుకని లేదు? నేనే వద్దనుకున్నాను. వై? అదొక పెద్ద కథ. చెప్పడానికి 5 రోజులు పడుతుందా? 5 నిమిషాలు సరిపోతుంది. అప్పుడది పెట్ట కథ అవుతుంది. ఏదో ఒక కథ ముందు చెప్పని మావయ్య. అది అప్పుడే రోళ్లు పగిలే రోహిణి కార్తె ముగిసి తొలకరి జల్లులు పడే మృగసరి కార్తె. విత్తనాలు మొలకెత్తే సమయం. తనకు నాకు పెళ్లి జరిగి ఇంట్లోంచి వెళ్ళిపోతున్న క్షణాలు. అన్నమాట. అవునమ్మా, భార్యకు ప్రేమతో త్యాగం చేశాను. దాన్ని ప్రేమ అనరు, ఇల్లరికం అంటారు. ఓసి లైఫ్. బ్రతకడానికి ఏదో ఒక పేరు కావాలి కదా మావయ్య. కరెక్టే. పదండి అత్తయ్య. మౌనంగా ఉన్నాం కదా అని మనపైనే సెటైర్లు వేస్తోంది. ఇక మనం గేమ్ మొదలు పెట్టాలి స్వప్న. అవునమ్మా, 5 days ఫినిష్ కాకముందే దానికి చెక్ పెట్టాలి. చంద్రిక, ఇందాక మన కథ ఎలా చెప్పాను? కాకి రెట్టేసినట్టు చెప్పారు. నువ్వు నీ పౌడర్ మొహును. ఛీ! భోజనం రెడీ. ఈ బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఆవిడకి భోజనం ఇచ్చే టైం అయింది. ఇవ్వకపోతే ఇంత నోరేసుకుని అరుస్తుంది. బాబాయ్, బాబాయ్. అయ్యో బాబాయ్, ఏమైపోయావు? దుబాయ్, దుబాయ్. అమ్మో, పోలి గాడ్రిప్పు మొదలైంది. మంగా, నన్ను కూడా పిలిచేసింది. ఎక్కడ చచ్చారు ఇద్దరు? డిన్నర్ తీసుకురండి. ఈ రోజు నాకు తప్పేలా లేదు. బాబాయ్, భలే ఇరికించేశావు. ఛ!
నువ్వు పెట్టేసి. పిలుస్తూ ఉంటే పలకరే. ఆ దుబాయ్ గడు ఎక్కడున్నాడు? మీ పక్కనే ఉన్నాడు మేడం. అదెక్కడా? వెళ్ళిపోయింది మేడం. ఇందాక నన్ను పిలిచింది కదా. అప్పుడు ఉంది మేడం. అదెందుకు ఉండలేదు? అంటే మీరంటే భయపడుతుంది. తినండి మేడం. చాలు అదే. ఎల్లే సామి, ఎలాగైనా అమ్మగారికి నా వంటలు నచ్చాలి. అప్పుడే ఇక్కడ నాకు పని ఉంటుంది. వామ్మో, అన్ని కూరలు వంక అలా చూస్తుందేంటి? బాగోపోతే నా మొహాన్ని కొడుతుందేమో. ఒరే దుబాయ్, ఎందుకైనా మంచిది డోరు కాస్త దగ్గరలో ఉండరా. ప్లేటు విసిరే లోపు బయటికి పారిపోవచ్చు. దుబాయ్ అమ్మో, జంప్ అవ్వాల్సిందే. ఆగు. మేడం. ఏంటి మేడం? కూరలు బాగున్నాయి మేడం. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకొకసారి చెప్పండి మేడం. నిజంగానే రుచిగా ఉన్నాయి దుబాయ్. ఎందుకు ఏడుస్తున్నావు? ఇవి కన్నీళ్లు కాదు మేడం, ఆనంద బాష్పాలు. ఎందుకు? గుడ్డు పొదిగినప్పుడు కోడికి, బిడ్డ ఎదిగినప్పుడు డాడీకి ఆనందం వస్తుంది కదా మేడం. మంగ మనసు పెడితే వంట అద్భుతంగా వస్తుంది మేడం. ఇంతకీ వంట ఎక్కడ నేర్చుకుంది? వంటింట్లో మేడం. వాళ్ళ ఇంట్లో మేడం. సరిగ్గా 20 సంవత్సరాల కిందట ఇలాంటి రుచే తిన్నాను నేను. ఇప్పటికీ మర్చిపోలేదు.